ఈరోజు మనందరికీ కూడా ఇంత స్వేచ్ఛ సమానత్వం ఈరోజు ఇటువంటి అవకాశాలు రావడానికి ముఖ్య కారకుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మొదటగా జైవ్యములు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమ అధ్యక్షులు తహసీల్దార్ గారు సురేష్ గారు, అదేవిధంగా మన రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ గారు సురేష్ గారు, అదేవిధంగా ఏఎస్డబ్ల్యూ గారు మోహన్ రావు, ఉప సర్పంచ్ గారు, స్థానిక నాయకులు వెంకన్న గారు, సాల్మన్ రాజు గారు, లీగల్ అడ్వైజర్ అలీ గారు, అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, గ్రామస్తులు ఆకునూరు మాకు బాగా బంధుత్వం, అదేవిధంగా ఇక్కడి నుంచే అనేకమైనటువంటి సామాజిక అంశాలతో సమానత్వం కోసం పోరాటం చేసినటువంటి కార్యక్రమాల్లో మీతో పాటు నేను కూడా పాల్గొన్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీలో ఆకునూరు గ్రామం చైతన్యవంతమైనటువంటి గ్రామంగా మనందరికీ తెలుసు. మీతో పాటు కలిసాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీ ముందు అధికారుల మధ్యలో నేను కూడా మీతో మాట్లాడటానికి నాకు అవకాశం వచ్చింది. నా అవకాశంలో మీరు కూడా భాగస్వాములే ఉన్నారు కాబట్టి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున పౌర హక్కుల దినోత్సవం దాదాపుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన యొక్క జీవిత కాలంలో ఈ సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంటరానితనం సంబంధించి, అస్పృశ్యత సంబంధించి ఎన్నో వివక్షలను ఆయన ఎదుర్కొని ఆయనే దాదాపుగా ఆయన 1891 ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఆ ఇయర్లో మహాత్మా ఫూలే గారు అప్పుడు చనిపోయిన సంవత్సరం తర్వాత ఈయన జన్మించినా కానీ వారి తండ్రి గారి ద్వారా ఫూలే గారి ఐడియాలజీ, ఆలోచన విధానాన్ని ఆయన చదువుకుని ఆయన్ని గురువుగా స్వీకరించినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తాను ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఈ సమాజంలో, ఈ దేశంలో మరొకరు పడకూడదు అనే ఒక మంచి ఆలోచన విధానాన్ని ఆయన జీవితం నుంచి ఆయనే ఇవన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి, భారతదేశపు రాజ్యాంగం అంటే ప్రపంచ రాజ్యాంగాల్లో ఉన్నటువంటి అతిపెద్ద రాజ్యాంగంగా ఇక్కడున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కులాలు, సామాజిక పరిస్థితులు, ఇబ్బందులు వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం అంటే ఎవరైతే మిగతా పెద్ద రాజ్యాంగాలుగా పేర్కొంటున్నారో, పెద్ద దేశాలుగా పేర్కొంటా ఉన్నారో ఆ దేశాలన్నిటి రాజ్యాంగాలను పరిశీలించి మనకు ఒక మహోన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించారు. ఈ రోజున ఈ పరిపాలనా వ్యవస్థ అంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ రూపకల్పన ద్వారా మనకు అంది వచ్చింది. అంటే ఇక్కడ ఇందాక ఎస్ఐ గారు చెప్పినా, తహసీల్దార్ గారు చెప్పినా, మనం ఎవరినైతే అనుసరిస్తూ ఉన్నామో ఈరోజు ఈ పరిపాలన అయితే ఎవరి ద్వారా మనం పరిపాలన తీసుకున్నామో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని భగవంతుడి రూపంగా మనం పూజిస్తూ ఉన్నప్పుడు రాజ్యాంగంగా వచ్చినటువంటి చట్టాలను కూడా తప్పనిసరిగా మనం పాటించాలి. ఎప్పుడైతే ఈ పరిపాలనలో ఆ చట్టాలని మీరి ప్రజల మీద వ్యతిరేకత వస్తుందో అప్పుడు తప్పనిసరిగా పోరాటం చేయాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంటుందని అదే రాజ్యాంగంలో కూడా రూపొందించబడింది. కాబట్టి మనందరం కూడా సమాజంలో సమానత్వాన్ని పొందే విధంగా మొదటగా మనం ఎప్పుడు కూడా ఏదైనా సమస్య వచ్చినా మనందరం కూడా బాబాసాహెబ్ ఐడియాలజీ అంటేనే మనందరం ఆయన ఇచ్చినటువంటి నినాదం సమీకరించు, బోధించు, పోరాడు. ఇక్కడ ఎప్పుడు కూడా ఆకునూరు గ్రామం నుంచి నేను కూడా కొన్ని విషయాలు నేర్చుకోవటం, ఆ విషయాల్లో నుంచి కూడా మనం సమీకరించు, బోధించు, పోరాడు విషయాల్లో కొన్ని చాట్ల అగ్రెసివ్నెస్గా మన అందరం కూడా చట్టాలను ఉల్లంఘించినటువంటి పరిస్థితులు, ఆ చట్టాలను ఉల్లంఘించడం వల్ల మనలో కొంతమంది కేసుల్లో ఉండటం, దాంట్లో మేము కూడా మీతో పాటు ఉన్నటువంటి పరిస్థితులు, ఆ కేసుల వలన మన కుటుంబాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా అనుభవించిన వాళ్ళమే మనందరం. కాబట్టి ఇవాళ పరిపాలనలో అధికారులు అందరూ కూడా మీ దగ్గరకు వచ్చినా కానీ వాళ్ళు చెప్పే అడ్వైజ్ ఏంటంటే, మేము సిద్ధంగా ఉన్నాం, మీకు ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంది, ఫ్రెండ్లీ రూలింగ్ ఉంది, తప్పనిసరిగా మీకోసం పనిచేయడానికి మేము ఎంతో ఉన్నాం. మేము దాదాపుగా అధికారులతో ఎప్పుడూ కమ్యూనికేట్ అవుతూ ఉండగా ఏ సమస్య వచ్చినా పోరాటం కంటే లైజనింగ్ చేసుకోవటం వల్ల పరిష్కారాలు అవుతూ ఉన్నాయి. ఇది చాలా పాజిటివ్ రూలింగ్ జరుగుతూ ఉంది. కాబట్టి మనందరం కూడా ఏదన్నా సమస్య వస్తే తప్పనిసరిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి అధికారులు రాజకీయాలకు అతీతంగా కూడా
మనలో ఉన్నటువంటి ఆలోచన విధానం. ఎవరి దగ్గరికన్నా వెళ్ళి రికమెండ్ చేసుకుంటే మనకు తొందరగా పని అవుద్దాం అనే ఒక ఆలోచన, మనం త్వరగా పని అవుద్దనే ఆలోచన. జనరల్గా అధికారులు అందరూ కూడా వాళ్ళు చదువుకుని, ఉన్నత చదువులు చదువుకుని ఒక ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండి ప్రజలు కనుక మా దగ్గరకు వస్తే తప్పనిసరిగా చేయటానికే సిద్ధంగా ఉన్న పరిస్థితి దాదాపుగా ఇప్పుడు కనపడతా ఉంది. తప్పనిసరిగా రాజకీయ ఆలోచనలు ఏంటంటే, కొంతమంది కొన్ని అవసరాల నిమిత్తం ఏదో రాజకీయాల దగ్గరికి వెళ్తే మనకు పని అవుతుందని ఆశపడతామో, కానీ ఫస్ట్ వైడ్ మనం ఎప్పుడూ కూడా మన సమస్యని క్షుణ్ణంగా పరిశీలించాలి, పరిశోధించాలి. ఆ పరిశోధనలోనే మనకు నష్టం వచ్చే ఆర్థిక సామాజిక నష్టాలని మనం కొంచెం దూరం చేసుకోవచ్చు. కాబట్టి మొదట మనకైతే మనలో చదువుకుని ఉన్నత స్థానంలో ఉన్నటువంటి కొంతమందిని గ్రామాల నుంచి, ఇవాళ సాల్మన్ రాజు గారు మరి రిటైర్డ్ అయిపోయారు. ఆయన రిటైర్డ్ అయిన తర్వాత ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క సామాజిక అంశాలపై మేము ఆయనతో కలిసి 2021-22లో మరి అప్పుడు ఎస్సీ కమిషన్ చైర్మన్ మార్పూడి విక్టర్ ప్రసాద్ గారు ఉంటే ఇదే శ్మశానం గురించి దాదాపు 6-7 సంవత్సరాల క్రితం ఆయన దగ్గర రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది. అట్లా ఒక్కొక్క అవసరం కోసం మరి గత ప్రభుత్వంలో మేము దాదాపు 3 సంవత్సరాల ముందు, ఈ 2 సంవత్సరాలు కాకుండా అంతకుముందు 3 సంవత్సరాల ముందు ఇచ్చాం. జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కోట్ల రూపాయలకి వెళ్ళినటువంటి భూముల్లో ఎవరు కూడా ప్రభుత్వ విలువకి ఆ భూమి దానం చేసే పరిస్థితి, ఆ భూమి అమ్మటానికి అంటే ప్రభుత్వం కూడా ఒక 30-40 లక్షల వరకు ఎకరాకి ఇవ్వటానికి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మనం గత ప్రభుత్వంలో హౌసింగ్ సైట్స్ కోసం ప్రభుత్వం స్థల సేకరణ చేసినప్పుడు ఏదైతే రేటు ఆ రోజు ఉన్న రేటు కంటే దాదాపుగా కొంచెం ఎక్కువ మెరుగైన రేటు ఇచ్చి స్థలాన్ని సేకరించిన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఆ రోజు ఆ స్థల సేకరణ గవర్నమెంట్లో ఇంత స్థలం అయితే ఈ రేటు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని అధికారులు ముందుకు వచ్చేలోపు ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క రియల్ ఎస్టేట్ భూమి అవ్వచ్చు, ఏదన్నా కావచ్చు, ఆ రేట్లు పెరిగిపోవటం వలన ఇక్కడ భూమి దొరకని పరిస్థితుల్లో అక్కడికి దాదాపు 3 నెలల లోపు మరి ప్రపోజల్స్ కూడా పంపించడం అంటే గొప్ప విషయం అని చెప్పి అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ మెయిన్ మనకి రికమెండేషనో లేకపోతే మనం 10 మంది గట్టిగా మాట్లాడామనో రాజకీయాల అవకాశాలనో కాకుండా ఒక రోడ్డుకి డ్రైనేజ్ చేస్తే ఆ రోడ్లో నుంచి బయటికి ఎక్కడికి వెళ్తుందో తెలియదు. డ్రైన్ కంపల్సరీ గ్రామంలో ప్రధాన డ్రైనేజ్ కనుక ఎక్కడైనా మురుక్కాలువలో కానీ ఎక్కడైతే ఆ పారుదల ఉంటుందో ఆ పారుదల ఉన్నటువంటి దానికి ప్రధాన డ్రైనేజ్ కనుక ఉండుంటే మనం ఇంటర్నల్ డ్రైనేజెస్ అన్నీ కూడా దాంట్లో కలవడానికి అవకాశం ఉంటుంది. డ్రైనేజ్ కట్టకపోయినా కానీ కచ్చా డ్రైనేజ్ కట్టినా కానీ దాంట్లోకి వెళ్ళిపోయి అది ప్రధాన డ్రైనేజ్ నుంచి బయటికి వెళ్తాం. కానీ డ్రైనేజ్ వ్యవస్థ మన ఇంటర్నల్ అడిగి ఇంటర్నల్ డ్రైనేజ్ డెవలప్ చేసుకోవడం వల్ల ఆ మురుగు వేటే వైపు వెళ్ళకోకుండా మన ఇళ్ళ మధ్యలోనే ఉండి దానికి ఈ యొక్క అనారోగ్య కారణాలకి కారణం అవుతూ ఉన్నాయి. తప్పనిసరిగా మనకు అవసరమైనటువంటి విధానాల్లో ఏది బెటర్ అనేది మనమే ఇక్కడ డిస్కస్ చేసుకుని గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ద్వారా మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఇవాళ కాకపోతే రేపు, ఒకరోజు కాకపోతే 2వ రోజు మనతో టైం కేటాయిస్తూ ఉంటారు. ఆ సమయాన్ని మనం ఉపయోగించుకుని 1-2 సార్లు మన గ్రామంలో ఉన్నటువంటి నాయకుల్ని, మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని కలవడం ద్వారా అవకాశాలను మెరుగుపరచుకోవచ్చు. తప్పనిసరిగా మరి కూటమి ప్రభుత్వం తరఫున ఏదైనా అవసరాలు కానీ ఇబ్బందులు కానీ